ఇది చూసారా పెద్ద పర్ఫ్యూమ్ బాటిల్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సిడ్నీ సిటీలో ఉన్న మాయర్ అంటే టౌన్ హాల్ ప్లేస్లో మాయర్ అన్న స్టోర్కి వచ్చాం అనమాట మేము. ఇక్కడంతా కూడా కాస్మెటిక్ స్టోర్ అనమాట ఇది. ఇక్కడ అన్ని పర్ఫ్యూమ్స్, డిఫరెంట్ బిగ్ బ్రాండ్స్కి సంబంధించిన లిప్స్టిక్స్, మేకప్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇది ఓన్లీ ఫర్ మేకప్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రతి బ్రాండ్ అవైలబుల్లో ఉంటుంది. నాకైతే ఈ పెద్ద పర్ఫ్యూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అదే చిన్నవన్నమాట ఇవి, అది జస్ట్ డిస్ప్లే కోసం అని పెట్టారు. ఇక్కడ ఏ పర్ఫ్యూమ్ చూసినా కానీ అబౌట్ $200-300 పైనే ఉన్నాయి అన్నమాట. కానీ అన్నీ చాలా బాగున్నాయి. ప్రతి బ్రాండ్కి సంబంధించిన లిప్స్టిక్స్ కానీ, తర్వాత పర్ఫ్యూమ్స్ కానీ అన్నీ అయితే చాలా బాగున్నాయి. మేము కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఒక పర్ఫ్యూమ్ అయితే ట్రై చేశాం. కాకపోతే నేను ఈ స్టోర్కి రాకముందే నేను ఒక లిప్స్టిక్ తీసుకున్నాను కాబట్టి ఇంకా ఈ స్టోర్లో అయితే నేను ఇంకా ఏమీ తీసుకోలేదు. జస్ట్ చూడటానికి చాలా బాగుంది అని చెప్పేసి నేను ఒక వీడియోని మాత్రం నేను రికార్డ్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్. ఆల్డ్రిక్కి బోర్ కొడుతుందంట, నేనేమో అన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాను. చూడు ఆల్డ్రిక్, మీకు మేబీ ముందు వీడికన్నా క్యూరియాసిటీ ఉంటుందేమో, ఇప్పుడేం ఉండకపోవచ్చులే. అని ఇదేంటిది చూడండి, ఇది ట్రై చేద్దాం. ఇది ఇక్కడ పట్టిన అడ్రస్కి కూడా కొడదా. This is for girls. Yucky. Nice. Nice. I don't like this too. అండి పెట్టేయండి. వావ్, వెరైటీగా ఉన్నాయని. హనీ బీస్ స్మెల్ టైప్ ఉందా? భలే ఉన్నాయి. పిచ్చి పర్ఫ్యూమ్లు కొనుక్కునే కంటే ఇలాంటిది ఒక్క పర్ఫ్యూమ్ కొనుక్కుంటే కొనుక్కొని బీరువాలో 2 సంవత్సరాలు అంటే నేను అలాగే పెడతాను, ఎక్కువ వాడను. నాకు ఏదైనా మంచిగా అనిపించిందంటే నేను ఇప్పుడే లిప్స్టిక్ తీసుకున్నాను. బాగుందా? నాకు పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా నేను వేసుకున్న పర్ఫ్యూమ్ ఎవరో వేసుకోకూడదు, అలాగా ఇష్టం. అదిగో హనీ, వీళ్ళు చూసారా మేకప్ వేస్తున్నారు. వీళ్ళు చెప్తారు ఏమేంటిది ఏంటి అనా. వద్దు ఇప్పుడేమి, ఇందాక ఆల్రెడీ తీసేసుకున్నాను కాబట్టి వద్దు. షనల్ అమ్మాయి పంట షనల్ అని పెట్టారా? బాగుంది పేరు. ఇదంతా నేను తీసుకుంది ఇలాంటిది, కాకపోతే షనల్ అయితే కాదు. భలే ఉంది అని. మామూలుగా ఉండదు, ప్రైస్ కూడా. వద్దు నాకు. హే, డోంట్ టచ్. ఇది బ్లషా? ఇది బ్లష్. ఇది ఏంటో తెలుసా ఆల్డ్రిక్? ఇది ఇట్లా వేసేది, ఇదిగో ఇట్లాగా. వద్దు, నాట్ ఫర్ బాల్స్. $45 అంట ఇది ఒక నెయిల్ పాలిష్. అంటే అంత అని 2,900 రూపాయలు నెయిల్ పాలిష్. ఎక్కడి నుంచి తీస్తారు? ఇక్కడ నుంచా? లాంగ్ లాస్టింగ్ ఉంటాయేమో, కానీ అంట్లు రుద్దే వాళ్ళకి వేస్ట్. కిందకి ఎలా వెళ్తాం కానీ లిఫ్ట్లో వెళ్ళాలి. ఇప్పుడు మేము మాయర్ నుండి దాని పక్కనే ఉంది వెస్ట్ ఫీల్డ్ షాపింగ్ మాల్.
అక్కడికి వచ్చాం అనమాట. ఈ దారిలో ఇక్కడ ఒక అబ్బాయి గిటార్ ప్లే చేస్తున్నాడు. అయితే బెనాయ్కి గిటార్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతుంటే కాదు ఇక్కడే ఉందా అని చెప్పేసి కనీసం ఒక 15 minutes అతను ప్లే చేసేది చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నాడు. చాలా ఇష్టం, అందుకని ఆగాం ఇక్కడ. ఇలాంటి కంట్రీస్లో ముఖ్యంగా ఇలా సిటీలో చాలామంది గిటార్ ప్లే చేస్తారు, పియానో ప్లే చేస్తారు, వయలిన్, ఇంకా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు. వాళ్ళని అసలు మనం తక్కువ అంచనా వేయడానికి ఉండదు. ఎంత బాగా పర్ఫామ్ చేస్తారంటే అసలు అక్కడ వెళ్ళే వాళ్ళు కూడా ఆగి వాళ్ళ పర్ఫార్మెన్స్ని విని చూసే వెళ్తారనమాట. వాళ్ళు అంత గ్రేట్ పర్ఫార్మర్స్, అంత టాలెంట్ ఉంటుంది వాళ్ళకి. కాకపోతే సరైన ప్లేస్లో సరైన స్టేజ్ వాళ్ళకి రాక, సరైన ఆపర్చునిటీస్ వాళ్ళకి రాక ఇలాగ వీళ్ళు అందరి మధ్యలో ఇలా పర్ఫామ్ చేస్తారు. కొంతమంది వాళ్ళకి ఎంత తోచితే అంత డబ్బులు వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట. కానీ వీళ్ళు చాలా చాలా టాలెంటెడ్. చాలామందికి తెలియని ఒక విషయం ఏంటంటే ఇలాంటి దేశాల్లో ఫ్రీగా ₹1 సంపాదించాలంటే చాలా కష్టం. ఒకవేళ అలా సంపాదించాలనుకున్నా కానీ అది సాధ్యపడదు. ఒకవేళ మనకు అలాగా ఫ్రీగా అంటే ₹1 రావాలంటే మన టాలెంట్ని మనం అక్కడ ప్రూవ్ చేసుకోవాలి. దాన్ని చూసి జనాలు ₹1 ఇస్తారు, అంటే ఒక $1 $2 అలా వేస్తారనమాట. అలాంటి వాళ్ళని మనం తక్కువ చేసి చూడాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఎందుకంటే మామూలు వాళ్ళకంటే కూడా వాళ్ళు చాలా టాలెంటెడ్ కాబట్టి. ఇప్పుడు మేము వెస్ట్ఫీల్డ్ షాపింగ్ మాల్లోకి వెళ్తున్నాము. అసలు ఇక్కడికి వెళ్ళే ఆలోచన అయితే లేదు, కానీ నేను షూ తీసుకోవాలి అని చెప్పేసి వచ్చాను అనమాట దీని లోపలికి. కానీ అన్ని షాప్స్ అన్నీ అయితే క్లోజ్ అయిపోయినాయి. ఈ వెస్ట్ఫీల్డ్ షాపింగ్ మాల్ ప్రత్యేకత ఏంటంటే, ప్రత్యేకంగా చెప్పాలంటే సిడ్నీ ఐ టవర్ అని ఉంటుంది అనమాట. ఆ టవర్ ఈ షాపింగ్ మాల్ కింద నుండే అలా పై వరకు ఉంటుంది అనమాట. అయితే దానికి వెళ్ళాలంటే కనుక 3rd floorకో 4th floorకో వెళ్ళి మనం బుక్ చేసుకున్నది కనుక వాళ్ళకి చూపిస్తే అప్పుడు వాళ్ళు మనల్ని ఆ టవర్ ఐకి తీసుకెళ్తారనమాట పైకి. అది చాలా చాలా పైన ఉంటుంది. నేను ఆస్ట్రేలియా వచ్చిన కొత్తలో నా ఫస్ట్ బర్త్డే క్రిస్టఫర్ గారు ఆ టవర్ ఐలోనే చేశారనమాట. దాని తర్వాత మళ్ళీ మా చెల్లి వచ్చినప్పుడు ఉట్టి వ్యూ చూడటానికి అని చెప్పేసి మేము వచ్చాము. అలాగా ఈ షాపింగ్ మాల్కి చాలాసార్లు వస్తూ వెళ్తూనే ఉండేవాళ్ళం అనమాట. కాకపోతే చాలా కొత్త, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అనేది అంత క్లియర్గా అయితే తెలీదు. ఇంకోటి ఏంటంటే చాలా బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా. మామూలు షాపులు అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అంటే వేరే వెస్ట్ ఫీల్డ్స్తో పోలిస్తే కనుక ఈ సిటీలో ఉన్న వెస్ట్ ఫీల్డ్ మాత్రం ఇలా ఉంటుంది. ఆల్రిక్తో ఎప్పుడు ఉన్నదే కదా, బయటకు వస్తే కంపల్సరీ వాడికి ఆకలి వేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మేక్ యువర్ ఓన్ సండే అని ఉందనమాట, అంటే బిల్డ్ యువర్ ఓన్ సండే అని. వాళ్ళు ఏంటంటే ఒక కప్ ఇస్తారు, అందులో మనము 2 varieties ఆఫ్ ఐస్ క్రీమ్స్ని మనం చూస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒక్కొక్క ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఏంటంటే 2 scoops వేస్తారనమాట. వేసిన తర్వాత అక్కడ ఏంటంటే దాని పక్కన మనం చూస్తే కనుక అన్ని స్ప్రింకిల్స్ కానీ, అంటే దాని మీద వేసుకోవాల్సిన టాపింగ్స్ అని అక్కడ పక్కన ఉన్నాయి. కాబట్టి అది మన ఇష్టం, మనం ఎన్ని టాపింగ్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు. They're just gonna eat and they're gonna go crazy with it, you know? Thank you so much. No worries. ఇక్కడ మేము అడుగుతున్నాం అనమాట, వేరే కప్లో వేస్తారా హాఫ్ ఐస్ క్రీమ్, ఇందులో ఇంకో హాఫ్ ఐస్ క్రీమ్ వేరే కప్లో. అప్పుడు ఏంటంటే బెనాట్ ఆల్రిక్ ఇద్దరు షేర్ చేసుకోగలుగుతారని మేము అడిగితే అలా చేయమన్నారు. కాబట్టి స్పేర్ కప్ అయినా ఇస్తారా అంటే ఇస్తామన్నారనమాట. కాబట్టి స్పేర్ కప్ మాత్రం నేను తీసుకున్నాను. అప్పుడు ఏంటంటే వాడికి కావాల్సిన టాపింగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇంకప్పుడు బెనాయిట్ వరకు తీసి ఒక స్కూప్ వాడు దాంట్లో వేస్తే వాడు తింటాడు కదా అని చెప్పేసి. ఇక్కడ టాపింగ్స్ ఈ ఐస్ క్రీమ్ వచ్చి $20 అనమాట. చాలా చాలా ఎక్స్పెన్సివ్. కానీ ఇక్కడ టాపింగ్స్ ఉన్నాయి కదా, మ్యాష్ మెల్లోస్ ఉన్నాయి, M&M's ఉన్నాయి, 100s and 1000s అవి ఉన్నాయి. తర్వాత వైట్ చాక్లెట్ బటన్స్ ఉన్నాయి, తర్వాత క్యారమెల్ సాస్ ఉంది, చాక్లెట్ సాస్, ఓరియో బిస్కెట్స్, అలా ప్రింకిల్స్, రకరకాలు ఉన్నాయి అన్నమాట. అవన్నీ కూడా మనము ఎన్నైనా వేసుకోవచ్చు, వాళ్ళు మనల్ని ఏమీ అబ్జెక్ట్ చేయరు అనమాట.
కాబట్టి బెనాయిట్కి ఓరియో బిస్కెట్లు కావాలంటే తీసి ఒక 4 బిస్కెట్లు ఇచ్చామన్నమాట. ఆ తర్వాత ఆల్డ్రిక్ మాత్రం ఈ టాపింగ్స్ వరకు వేసుకొని ఇంకా వాడు అయిపోయింది అన్నాడు. తర్వాత నేనేం చేశానంటే కొద్దిగా ఏమో బెనాయిట్కి, కొద్దిగా ఆల్డ్రిక్కి హాఫ్ చేసి ఇచ్చాను అనమాట. అక్కడితో ఇంకా వాళ్ళు హ్యాపీ. దాని ఎదురుగా బెల్జియం చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. ఈ షాప్ పేరు వచ్చి కోకో బ్లాక్ అనమాట. ఇవన్నీ కూడా అన్నీ వాళ్ళే చేస్తారు. వాళ్ళకంటూ ఫ్యాక్టరీ ఉంది. ప్రతి చాక్లెట్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. ప్రజెంటేషన్ నాకైతే చాలా బాగా నచ్చినాయి. వాళ్ళు కొన్ని టేస్ట్ చేయడానికైతే ఇచ్చారు, కానీ కొన్ని వెరైటీస్ అయితే అసలు టేస్ట్ చేయడానికి లేవన్నమాట. నాకు అన్నిట్లో బాగా నచ్చింది ఏంటంటే అక్కడ ఆరెంజ్ కనిపిస్తుంది కదా, ఆరెంజ్కి చాక్లెట్ ఒకవైపు చాక్లెట్ వేసి నాకు అదైతే బాగా నచ్చింది. అది టేస్ట్కి ఇస్తారేమో అడిగాము, అదైతే ఇవ్వనన్నారు. కానీ వేరే చాక్లెట్స్ అయితే టేస్ట్ చేయడానికి ఇచ్చారు. దాని మేము టేస్ట్ చేసాము. చాలా చాలా బాగున్నాయి అన్నమాట. నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతూ చాలా బాగున్నాయి. కాకపోతే నేను చాక్లెట్ లవర్ అయితే కాదు, నాకు చాక్లెట్స్ అంటే అంత ఇష్టం కూడా ఉండదు నాకు. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. ఎవరైనా కానీ మంచిగా గిఫ్ట్ చేయాలంటే కనుక ఇవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. దాని తర్వాత మేము ఆరెంజ్తో ఉన్న చాక్లెట్ ఎంత అని అడిగితే ఆయన మాకు $2.50 అని చెప్పారనమాట. చాలా తక్కువే కాబట్టి తీసుకున్నాము టేస్ట్ చేద్దామని. నాకైతే చాలా బాగా నచ్చింది. అదేమీ లేదంట, ఆరెంజ్ని స్లైస్ చేసి దాన్ని క్యారమలైజ్ చేసి దాన్ని డ్రై చేస్తారంట. దాని పక్కన చాక్లెట్ డిప్లో ఉంచి అది తీస్తారంట. టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉంది. మీకు ఎప్పుడైనా అలాంటి చాక్లెట్స్ కనిపిస్తే జస్ట్ ట్రై చేయండి, మీకు కూడా నచ్చొచ్చు. నాకైతే అది నచ్చింది అనమాట. కానీ ఇంటికైతే తెచ్చుకోలేదు, ఎందుకంటే మళ్ళీ ఇంట్లో ఉంటే అది అయిపోయే వరకు నాకు టెంప్టెడ్గా ఉంటుంది అనమాట. అవి అవ్వ కొట్టేసే వరకు తినేయాలి అని చెప్పేసి అందుకనైతే తెచ్చుకోలేదు. అక్కడే నేను ఒకటి, క్రిస్టఫర్ గారు ఒకటి తీసుకొని తినేసామన్నమాట. అక్కడి నుంచి అయిపోగానే ఇంకా మేము తిరిగి ఇంటికి వచ్చేసాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటి వరకు నా వీడియోస్ని, నేను పెట్టే షార్ట్స్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. మీకు ఒక్క సెకండే టైం పడుతుంది. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ బటన్ మీద ఊరికి అలా క్లిక్ చేస్తే చాలు, మీరు సబ్స్క్రైబ్ చేసేసినట్టే నా ఛానల్ని. కాబట్టి ఆ ఒక్క సెకండ్ మీరు నా కోసం స్పేర్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. I've been making moves like a ninja. I could play it cool like I'm winter. I can make it rain like a cash tsunami. Wanna slip and slide, we can link up. Working all the time, make it dollar. Be a student, try to make $1. Wanna live life like I'm on vacation. Gotta get those good vibrations. Oh,